నమస్కారం. ఏజీఎన్ న్యూస్కు స్వాగతం. కళ్యాణదుర్గం పట్టణ ప్రజలకు ఉపశమనం కలిగించే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నామని మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణ భార్గవ్ తెలిపారు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో దెబ్బతిన్న డ్రైన్లు, రోడ్లపై పారుతున్న మురుగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు కొత్త డ్రైనేజీ వ్యవస్థలను నిర్మిస్తామని ఆయన వెల్లడించారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు చొరవతో ఏర్పాటు చేసిన మున్సిపల్ శానిటేషన్ యాక్షన్ టీం బళ్ళారి రోడ్డులోని అన్నా క్యాంటీన్ పరిసరాలు, గరీబ్ నగర్, సౌభాగ్య థియేటర్ ప్రాంతం, పాత కూరగాయల మార్కెట్ ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితులను పరిశీలించింది. ఈ సందర్భంగా పలు కాలనీల్లో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నట్లు, గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు యాక్షన్ టీం గుర్తించింది. గరీబ్ నగర్లో సుమారు 20 లక్షల వ్యయంతో 20 రోజుల్లో కొత్త డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. అలాగే డ్రైన్లపై అక్రమ నిర్మాణాలు చేసిన వారికి నోటీసులు జారీ చేసి వాటిని తొలగిస్తామని, మురుగునీరు ఎక్కడా నిల్వ ఉండకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రోడ్లపై చెత్తను నిర్లక్ష్యంగా వేస్తున్న వారిపైన కఠిన చర్యలు తీసుకుంటూ నోటీసులు జారీ చెయ్యనున్నట్లు హెచ్చరించారు. ఇదిలా ఉండగా అనారోగ్యంతో మరణించిన నరసింహులు కుటుంబానికి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆర్థిక సహాయం అందించి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శానిటేషన్ యాక్షన్ టీం సభ్యులు, పట్టణ పార్టీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, వార్డు నాయకులు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఇలాంటి తాజా స్థానిక వార్తల కోసం మా ఏజీఎన్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకు లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చాలా సంతోషకరమైన దినము. ఎందుకంటే 5 సంవత్సరాల్లో గతంలో మా మినిస్టరు విశ్వశ్రీచరణ్ మేడం గారు ఒక్క వార్డు కూడా పర్యటించలేదు. ₹1 నిధులు ఇవ్వకపోవడం వల్ల డ్రైనేజు, సీసీ రోడ్లు అస్తవ్యస్తమైపోయి ఎక్కడ నీళ్ళు అక్కడ నిలబడిపోయి చాలా అధ్వానమైన స్థితిలో ఉండింది. ఈరోజు మా ఎమ్మెల్యే గారు గౌరవనీయులు అమిలినేని సురేంద్రబాబు సార్ గారు ఇదంతా ఈ డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని గోపి అన్న గారి ఆధ్వర్యంలో, మన టౌన్ కన్వీనర్ మురళీ అన్న గారి ఆధ్వర్యంలో కమిషనర్ సార్ గారు అంతా వార్డులో పర్యటించి దాదాపు ₹20 లక్షల శాంక్షన్ చేయడం జరిగింది. మాకి అందుకోసము 65, 66 బూత్ 22వ వార్డు తరఫున ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఈ సమస్య పరిష్కారం కావడంతో ఈ వార్డులో మొత్తం చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారికి వార్డు ప్రజల తరఫున ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే సార్కి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మున్సిపల్ ఆఫీస్ ఏరియా, తర్వాత ఓల్డ్ ఎస్సీ కాలనీ, తర్వాత ఇవన్నీ కూడా మొత్తం డ్రైన్స్, తర్వాత శానిటేషన్ మీద అంతా కూడా ఈరోజు చూడడం జరిగింది. కొన్ని చోట్ల అంతా కూడా ఈ డ్రైనేజ్ అంతా కూడా బ్లాక్ అవ్వనింది. బ్లాకేజ్ అంతా కూడా చూసేసి ఇప్పుడు వాళ్ళకు నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. కొన్ని అక్రమంగా ఈ డ్రైనేజ్ మీద పెట్టుకోవడం వలన మొత్తం అన్ని డ్రైనేజ్ వ్యవస్థ అంతా కూడా మొత్తం బ్లాక్ అయింది. సో దాని మీద చర్యలు తీసుకుంటున్నాం. అలాగే కొన్ని ఎమ్మెల్యే గారి సార్ ఆదేశాలతో కొన్ని వార్డులలో, అంటే దాదాపు గరీబ్ నగర్లో ఒక 20 లక్షలకు కొత్తగా కాలువలన్నీ కూడా మేము ప్రపోజల్ పెట్టడం జరుగుతుంది. అలాగే ఇంకా కొన్ని ఈ పాత మున్సిపల్ ఆఫీస్ ఏరియాలో కూడా శానిటేషను ఇవన్నీ కూడా పరిశీలన చేయడం జరిగింది. సో దాని మీద కూడా వెంటనే చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు 20 లక్షలది ఇప్పుడు అప్రూవల్ తీసుకుంటాం. అంటే గౌరవ ఆర్డీఓ సార్ మరియు స్పెషల్ ఆఫీసర్ వారు ఉన్నారు. సో సార్తో తీసేసుకొని ఈ మొత్తం వర్క్ కూడా దాదాపు ఒక 20 రోజుల్లో స్టార్ట్ చేసేస్తాం వర్క్.